ఎన్నికల నగారా మోగిన రెండవ రోజే వెరీ నెక్స్ట్ డేనే చిలకలూరిపేట వేదికగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కూడా అటెండ్ అయినటువంటి బహిరంగ సభ నిన్న మనం చూసాం. లక్షల్లో సభ విజయవంతమైందని చెప్పేసి ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ అంటుంటే అట్టర్ ఫ్లాప్ షో అని చెప్పేసి ఇటు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని కనుక చూస్తే ఆయన ఎక్కువగా కూడా తన పార్లమెంట్ ఎన్నికలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్టుగా కనపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల గురించి కానీ, రిజల్ట్స్ గురించి కానీ, అలాగే చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని విజయం తీసుకెళ్ళమని ఒక పిలుపునివ్వడం కానీ స్పెసిఫిక్గా అనలేదు. అలాగే జగన్ని కూడా పల్లెత్తు మాట అనలేదు, ఆయన పేరు కూడా ఎత్తలేదు. జస్ట్ మంత్రులు పోటీ పడుతున్నారు అవినీతి విషయంలో అని చెప్పేసి పైన విమర్శలు చేశారని చెప్పేసి కూడా ఒక విమర్శ వినపడుతుంది. విశ్లేషకుల మాట ఇది. అలాగే ఆయన కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని షర్మిల అలాగే జగన్ నేతృత్వంలో కుటుంబ పార్టీలుగా ఉన్నవి, వీటికి ఓటు వేయొద్దు, ఇది ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలు అని చెప్పేసి ఒక విమర్శ చేశారు. మరోవైపు ఏమో అదే షర్మిలను బ్యాకప్ చేసుకుంటూ ఆమెకు మద్దతుగా ఇటు జనసేన, టీడీపీ వాళ్ళు మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో ఆయన ప్రసంగంలో ఎక్కడ పోలవరం కానీ, అమరావతి కానీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఈ అంశాలన్నింటి మీద చర్చిద్దాం. ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ నుంచి ఉషారాణి గారు, అలాగే విజయవాడ టీడీపీ మహిళా అధ్యక్షురాలు, అలాగే నేతి మహేశ్వరరావు గారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే పాండురంగ విఠల్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, కిసాన్ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఆయన కూడా మరి కాసేపులో జాయిన్ అవుతారు. అలాగే మనకి వైసీపీ నుంచి జైకర్ గారు, వైఎస్ఆర్ ఇంటెలెక్చువల్ ఫోరం కో కన్వీనర్. వెల్కమ్ టు యూ ఆల్ టు దిస్ ఈవినింగ్ డిబేట్. మేడం ఉషారాణి గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను. అంటే మీరు స్టూడియోలో ఉన్నారు కాబట్టి నిన్న జరిగినటువంటి బహిరంగ సభ చూస్తే మీ హోల్ అబ్జర్వేషన్ ఏంటి? అలాగే ప్రధానమంత్రి గారు ప్రధానంగా చేసినటువంటి ప్రసంగం మీద. ఒకటండి, ప్రధానమంత్రి గారు కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఒకటే కూటమి. ఈ ముగ్గురు కలిసి ఎందుకు ఒక కూటమిలాగా ఏర్పడ్డారు అంటే, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే అరాచక శక్తి ఉందో, ఏదో రాక్షస రాజ్యం, రావణాసురుడు రాజ్యం లాంటి ఈ పాలనను అంతమొందించాలి, ప్రజలకు ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పడింది. అదేవిధంగా ఎన్నికల నగరం మోగగానే రెండో రోజే ఇది స్టార్ట్ అయింది, ఈ ప్రధానమంత్రి గారు వచ్చిన సభ. ఈ సభకి మీరు అందరు చూసే ఉంటారు, అశేష స్పందన అనేది కనపడింది. ఎక్కడో 12 కిలోమీటర్ల, ఇవాళ మేము ఒక మీటింగ్కి వెళ్తే కూడా వెళ్ళిన వాళ్ళందరూ కూడా మాతో పాటు కూడా అందరూ అంటున్నారు 12 కిలోమీటర్ల దూరంలో వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి, ఇలా చాలా చక్కగా జరిగింది అంటున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు వచ్చి విమర్శించలేదు వాళ్ళని, జగన్ గారిని అని చెప్పడం అంటే, దానికన్నా ఆయన కేవలము ఈ సభ వచ్చి ఈ సభలో మాట్లాడి కాదు. జనరల్ గా నరేంద్ర మోదీ అంటే ఒక వాగ్దాటి, ఆయన వాక్చాతుర్యంతో ఎంతో ధాటిగా మాట్లాడేటటువంటి వ్యక్తి. అలాగే విపక్షాల మీద విరుచుకుపడేటటువంటి ప్రసంగం ఉంటుంది. మనం జనరల్గా ఎక్కడ చూస్తున్నాం, ఈవెన్ తెలంగాణలో ఈరోజు చూసాము ఏ రకంగా అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ల మీద ఆయన చేసినటువంటి విమర్శలు కానీ ఆ తీవ్రత అనేది నిన్నటి ప్రధానమంత్రి గారి ప్రసంగంలో ఆ తీవ్రత కనపడలేదు. ఒక్కసారి మాత్రమే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలోని మంత్రులు ఒకరి మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు అవినీతి విషయంలో అని చెప్పేసి ఒక మాట అన్నారు. ఇదంతా కూడా ఒక విమర్శ ఉంది. అంటే వైసీపీ కూడా అనధికారికంగా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తుంది. దానిలో భాగంగానే పార్లమెంట్లో వచ్చినటువంటి ఏ బిల్లును కూడా వ్యతిరేకించకుండా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. సో అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వచ్చినటువంటి వ్యాఖ్యలు. అంటే ఒకటండి, గత 4.5 సంవత్సరాలు, ఇది 5వ సంవత్సరం కూడా దగ్గర పడిపోయింది, ఎలక్షన్స్ కూడా వచ్చినాయి కాబట్టి, అంటే ప్రజలు ఇక్కడున్న ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎంత విసిగెత్తి ఉన్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ విషయం అన్నీ ఆయనకు తెలుసు. దీనికి కారణం ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి ప్రధానమంత్రి గారికి తెలుసు. కాబట్టి అదే రకంగా ఎక్కడ చూసినా కూడా ఈ అక్రమ అరెస్టుల దగ్గర నుంచి అన్నీ చేయించడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ప్రధానమంత్రి గారు ఒకటే అనుకున్నారు, ఈ కూటమి ఇప్పుడు ఇవాళ తెలుగుదేశంలో కలవటానికి కానీ, జనసేన కలవటానికి కానీ కారణము ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఇలా జరిగింది. కాబట్టి ప్రజలే అతన్ని ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకంగా వాళ్ళు
అంటే విమర్శించే ఇది లేకుండా బయటకు వచ్చి విమర్శించాలన్నా కూడా భయపడి రాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో. అంటే వాళ్ళని ఏదో ఒకటి ఆ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ చేసేసరికి ప్రజలు విసిగెత్తున్నారు ఈ 5 సంవత్సరాల్లో. ఇక్కడ ఈ ప్రజలకు మనం కొత్తగా ఏమీ చెప్పవసరం లేదు. ప్రజలు పడుతున్న బాధలు ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఆ రకంగా ఆయన ఏమి విమర్శించాల. మంత్రుల్ని విమర్శించారు, మంత్రులు అవినీతి అని చెప్తున్నారు కాబట్టి. వైసీపీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించలేదు, అది కాసేపు పక్కన పెడతాం. సరే, వేదిక మీద ఉన్నటువంటి ఎన్డీఏలో ఇప్పుడు రీసెంట్గా రీజాయిన్ అయినటువంటి టీడీపీ, అలాగే ఐ మీన్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, అలాగే ఆయన నేతృత్వంలో ఆయన ఎక్స్పీరియన్స్ ఈ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఒక మాట అటువంటి మాట్లాడకపోవటం కానీ, లేదంటే ఇంతకుముందు ఎన్డీఏ ఫస్ట్ టర్మ్ ఆయన కన్వీనర్గా పనిచేశారు ఎవరో చంద్రబాబు నాయుడు గారు. ఈవెన్ ఆ విషయాన్నైనా కానీ కనీసం కోట్ చేస్తారని చెప్పేసి జనరల్గా ఎవరైనా కానీ ఆశిస్తారు. ఎందుకంటే ఇప్పుడు అదే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు ఇది బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి కాబట్టి ఈ కూటమి గెలుపు అనేది, అలాగే రాష్ట్రంలో ఈ కూటమిని విజయం వైపుగా తీసుకువెళ్లాలనేది స్పెసిఫిక్గా ఆయన నోటి నుంచి రాకపోగా ఎక్కువగా ఆయన కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావాలి అన్న దృష్టి ఎక్కువ ఉంది. అందుకనే అగలీ బార్ 400 పార్ అని చెప్పేసి, అలాగే June 4th ఎలక్షన్స్ కూడా ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ కాబోతుంది. సో 4th అనేది ఇక్కడ మ్యాచ్ అయింది, అందుకని 400 సీట్స్ కావాలని చెప్పేసి. సో ఇదంతా కూడా తన ప్రచారం కోసమే వచ్చినట్టుంది తప్ప ఇది ఇక్కడ రాష్ట్రంలో కూటమి విజయానికి ఆయన ప్రసంగం అంత అప్పీల్గా లేదని చెప్పేసి ఒకటే అనుకుంటున్నామండి. కూటమి విజయానికి ఆయన ప్రసంగం అంటే ఆయనకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంది, ఒక మైండ్లో ఒకటి ఇది ఉంది. ఏంటంటే ప్రజలకి పిలుపు ఇవ్వాలంటే ఎక్కడైతే ఈ రాష్ట్రంలో మనకు ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం కూటమి స్ట్రాంగ్గా ఉందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఈ కూటమిలో జాయిన్ అవ్వడానికి కూడా కారణం కూడా అదే. ఏంటంటే ఇక్కడ ఒక మంచి కూటమి ఏర్పడింది. ఈ కూటమి ద్వారా కంపల్సరీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో గెలుస్తారని ఉద్దేశం ఆయన మైండ్లో ఉంది. ఆయన ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు ఆయన కూడా, ఎందుకంటే 400 సీట్లు రావాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలు తప్పనిసరిగా గెలుస్తాయి. అదే రకంగా కూడా ఇక్కడ ఎంపీలను కూడా గెలిపించుకోండి, ఇక్కడ ఎంపీలు కూడా 23 మందిని గెలిపించుకుంటే అక్కడ 400 రావడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆయన చెప్పారు. అంతేకాని ఇక్కడ ప్రధానమంత్రి గారు మీరు ఇంకా గెలిపించుకోండి, మీ రాష్ట్రంలో గెలవాలి, మీరు కష్టపడండి అని పరిస్థితిలో చెప్పే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదని ఆయన ఉద్దేశం అని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే కంపల్సరీ ఇక్కడ ఆయన వచ్చినా చూసినా అక్కడ ఉన్న ప్రపంచాన్ని బట్టి, అక్కడ ఒక సునామీ లాగా ఉన్న ప్రజల దాన్ని బట్టేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ప్రజా వ్యతిరేకత ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఉంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అంతమొందుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి, బీజేపీ కూటమి త్వరలో మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపడతారు. మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తుంది, ఒక కూటమితో ఏర్పడే గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి ఆయనకి ఉంది. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా ప్రజలకు చెప్పవసరం. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కళ్ళారా చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళు ఈ రకంగా ఇప్పుడున్న గవర్నమెంట్ పంపిస్తారన్న ఉద్దేశంతో ఈ ఎంపీలని మీరు ఇలా ఇస్తే 400 రావాలి దేశం మొత్తానికి కూడా ఈ కూటమి అవసరమైన ఉద్దేశంతో ఆయన ప్రసంగం చేశారండి. రైట్, ఓకే. మనకు మాట్లాడతారు కాంగ్రెస్ నుంచి మహేశ్వరరావు గారు సిద్ధంగా ఉన్నారు. మహేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. అది నిన్న ప్రధానమంత్రి మోదీ ప్రసంగం చూస్తే మీకేమనిపించింది? ఆయన స్పెసిఫిక్గా కాంగ్రెస్, షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ని ఆయన కోట్ చేశారు. వైసీపీకి కాంగ్రెస్కి తేడా లేదు, అవి రెండు కూడా కుటుంబ పార్టీలు, కుటుంబ చేతిలోనే ఈ పార్టీలు నడుస్తున్నాయి, ఈ రెండు కూడా ఒకటే, ఎవరికేసినా కానీ ఆ ఓటు వేస్ట్ అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? సార్, ఇక్కడ మా పార్టీ గురించి ఆయన మాట్లాడే పరిస్థితి అంటే ఉలిక్కి పడుతున్నాడు అనేది అర్థం అవుతోంది. ఇంకా రాష్ట్రంలో ప్రతి సమస్యకి మేమే స్పందిస్తున్నాం. అందుకే పౌర సమాజం మొత్తం మాతో ఉంది, కమ్యూనిస్టులు మాతో ఉన్నారు. మీరు చూసుకోండి, రాష్ట్రంలో ఉన్న పౌర సమాజం అంతా మాతోటే ఉంది. పౌర సమాజం మాతో ఉందంటే రాష్ట్ర బాగోగుల వాళ్ళందరూ కూడా మాతో ఉన్నారని. నిన్న ఆయన వచ్చినప్పుడు మీ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, నేను ఇది చేస్తానని చెప్పాలి. అవేమీ లేకుండా ఆయన వచ్చి మాట్లాడిన విధానం చూస్తా ఉంటే జగన్ రెడ్డికి ఇంకా బెనిఫిట్ చేయాలన్న విధంగానే నేను కనపడింది ఎక్కడ చూడాలంటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఇంటర్నల్ డెమోక్రసీ ఉన్న పార్టీ. షర్మిలారెడ్డి గారు లేదా వేరే ఎవరు వచ్చిన కుటుంబ పార్టీ కాదు. దాంట్లో ఉన్న మెకానిజం, డెసిషన్ మేకింగ్ కానీ విపరీతంగా ఫ్రీడమ్ ఉన్న పార్టీ చెప్పాలంటే. అలాంటి పార్టీని కుటుంబ పార్టీ అంటున్నాడంటే బీజేపీ పార్టీ నేను అడుగుతా ఉన్నా. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాక్ బోన్ ఉన్న పార్టీ,
మొత్తం క్యాబినెట్ స్వతంత్రంగా పనిచేసిన పార్టీ. ఈరోజు బీజేపీ పార్టీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇద్దరు డైరెక్టర్లు అన్నట్టు, ఒక అతను అదాని, ఒక లేదా అమిత్ షా, ఇంకొక అతను మోడీ. వీళ్ళిద్దరూ ఫండింగ్ చేస్తా ఉంది గౌతమ్ అదాని. అంటే ముగ్గురు పరిపాలిస్తున్నారు దేశాన్ని. వీళ్ళిద్దరు కలిపి బినామీ డైరెక్టర్గా ఉంటారు. మొత్తం కలిపి రాష్ట్ర లేదా దేశ సంపదనంతా కూడా గౌతమ్ అదానికి దోచిపెడతారు. ఈయన మళ్ళీ మాట్లాడతాడు కుటుంబ పార్టీలు అవి ఇవి. నేను అడుగుతుంది, ఒకప్పుడు వాజ్పేయి టైంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఉందా? ఒకప్పుడు వాజ్పేయి టైంలో మినిస్టర్ పోర్ట్ఫోలియోలు అందరు కూడా దేశానికి తెలుస్తుంది. ఇప్పుడు ఒక్క పోర్ట్ఫోలియో చెప్పండి ఎవరైనా. అన్ని ప్రధానమంత్రి. ఏమని చెప్పాలంటే వందే భారత్ ఓపెనింగ్ ప్రధానమంత్రి వస్తాడు అంటే వన్ మ్యాన్ షోర్, పబ్లిసిటీ తప్ప ఏం లేదు. ఇది ఆయన గురించి మాట్లాడాలంటే. రెండోది, రాష్ట్రం గురించి వచ్చాక ఆయన ఏం మాట్లాడాడని చెప్పాలి. 10 ఏళ్లలో నాకు హోదా ఇస్తానన్నా, ఎందుకు ఇలా పోయావు? హోదా బదులు ఇంకేమన్నా ఇస్తానన్నా అది చెప్పు. రాష్ట్రంలో ఇంత నాశనం అయిందంటే మీ పార్టీ కాదా? 40,000 కోట్ల ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటే 1,00,000 కోట్ల అప్పెట్లు ఇస్తావు. ఒక సంవత్సరం ఇస్తే పర్లేదు, కానీ కంటిన్యూగా 5 ఏళ్ళు అలా ఇచ్చావు. 12 లక్షల కోట్లు అప్పు రావడానికి మీది కాదు పాత్ర. ఇంకోటి, జగన్ రెడ్డి ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలు, సో ఇన్ని వాయిదాలు ఇవ్వడానికి కారణం ఏంటి? బెయిల్ మీద ఎవరైనా ఇన్ని రోజులు ఉండగలుగుతారా? అంటే ఇక్కడ బీజేపీ ప్లాన్ ఏంటంటే టీడీపీని ఖతం చేయాలి. టీడీపీని ఖతం చేస్తే రేపు టీడీపీ వీక్ అయిపోతుంది కాబట్టి ఆ ప్లేస్ మనం కొట్టేయాలి. ఎలాగూ టీడీపీ గెలిచినా వైసీపీ గెలిచినా 25 ఎంపీలు మన దొడ్లోనే వస్తాయి కాబట్టి ఈ ప్రాసెస్కి మా కాంగ్రెస్ అడ్డుపడతా ఉంది. మా కాంగ్రెస్ బలంగా పెరుగుతా ఉంది. ఎక్కడ మా కాంగ్రెస్ వీళ్ళని మాట్లాడుతుంది కాబట్టి కాంగ్రెస్కి జగన్ రెడ్డికి లింక్ పెట్టాలని. నన్ను మా శర్మలా గారు కూడా అడిగారు, మరి 5 ఏళ్ళు ఏం గాడిదలు కాసావా అని. లిక్కర్ స్కామ్ జరుగుతా ఉంది, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి, ఎందుకు కేసు మీద కేసు పెట్టలేదని అడుగుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా యాజ్ చార్టెడ్ అకౌంటెంట్గా, 3 లక్షల కోట్ల కార్పొరేషన్లు అప్పుడు తెచ్చి 3 ఏళ్ల వరకు అకౌంట్ చేయాల. 3 ఏళ్ల వరకు అకౌంట్స్ చేయకపోతే ఈ కార్పొరేషన్ తాలూకు బ్యాంకులు, ఎస్బీఐ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, ఈ బ్యాంకులన్నీ కూడా ఎందుకు ఇచ్చాయి, ఎందుకు గమ్ముకున్నాయి? మాలాంటి వాడు ఆర్టీఐ పెడితే ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు? కేంద్ర సంస్థలైన కాగ్ కానీ, ఈడీ కానీ, సిబిఐ ఇవన్నీ కనపడతలేదా? 3 లక్షల కోట్ల మనీ తెచ్చిన మనీ ఎటుపోయిందో ఇది మాట్లాడాల్సిన పని లేదా? వీటి మీద కేంద్రం చర్య తీసుకోవాల్సిన పని లేదా? మీ ఇద్దరు కుమ్మక్కై ఇక్కడ నీకేంటంటే ఒకరితోనేమో వివాహ బంధం, ఇంకొకరితో ఏమో ప్రేమ బంధం. సో ఇద్దరిని సమానంగా చూసుకోవాలి కాబట్టి సో మళ్ళీ కాంగ్రెస్ మీద ఇక్కడ మాట్లాడటం, మళ్ళీ డ్రామాలు ఆడటం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి పాపం మా టీడీపీ వాళ్ళు అమాయకంగా వాళ్ళు బీజేపీని నమ్ముతున్నారంటే గొర్రె కషాయుడిని నమ్మినట్లు. సో గొర్రె కషాయుడిని నమ్ముతుంది. ఎందుకంటే ఈ గొర్రెకి సో ఏమి తెలియదు, అర్థం కాని పరిస్థితి లేదా కన్ఫ్యూజన్ ఉన్న స్టేజ్లో డెఫినెట్గా బీజేపీ రేపు టీడీపీని చంపడానికే చెప్పాలంటే ఇక్కడ ఇద్దరికి లింక్ పెట్టే అటువంటి పరిస్థితుల్లో ఒక్క నిమిషం మహేశ్వర గారు, అటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏలోకి రీజాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? బీజేపీ ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించి మళ్ళీ రీజాయిన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? దీనికి నేను చెప్తాను సార్. కేంద్రంలో బీజేపీ 400 దాటుతాయని ఎన్ని ఊదరగొట్టినా కేంద్రంలో వీళ్ళకి మెజార్టీ రాదని అర్థమైనప్పుడు రాష్ట్రంలో జగన్ రెడ్డి ఎలాగూ బీజేపీకి ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని పొత్తులో లేకుండా ఉంటే ఆ రోజు పరిస్థితులను బట్టి ఆయన రేపు ఇండియా కూటమికైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే ఆయన్ని తీసుకెళ్లి దొడ్లో కట్టేయాలి. చంద్రబాబు నాయుడు గారికి రేపు కానీ సీట్లు వస్తే, స్వతంత్రంగా ఉండే సీట్లు వస్తే ఆయన కంపల్సరిగా ఇండియా కూటమి వైపు వస్తాడన్న దాంతో ఈయనేమో పొత్తుతో బంధించేసి, జగన్ రెడ్డి గారు అలాగూ కాంగ్రెస్ అంటే కోపం, ఆయన అలాగూ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వని పరిస్థితి కాబట్టి ఆయన అలాగూ అవసరమైనా అవసరం లేకపోయినా ఇస్తారు. మొత్తం 25 ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకోవాలి. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ని అరెస్ట్ చేయటం అంటే అక్కడ ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాడంటే బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య సో పోటీ నడుస్తుందని ఇష్యూ క్రియేట్ చేసి అక్కడ మళ్ళీ కాంగ్రెస్ వీక్ చేసి అక్కడ ఓట్లు తెచ్చుకొని, ఇవన్నీ గేమ్ పాలిటిక్స్ తప్ప నేను అడుగుతా ఉంది ఇవన్నీ సమస్య కాదు. మా రాష్ట్రానికి పరిస్థితి రావడానికి సమస్య నువ్వే. 70,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉన్న ఈ రాష్ట్ర పరిస్థితి కారణం. దీనికి ఏం చేయాలి? దీనికి నేను వస్తే ఏం చేస్తాను? జగన్మోహన్ రెడ్డి మిస్ మేనేజ్మెంట్ మీద ఏం చేస్తాను? చాలా అంశాలు లేవనెత్తారు మహేశ్వర్ గారు, మీరు చాలా అంశాలు లేవనెత్తారు. సో వాటికి విఠల్ గారు సమాధానం చెప్తారు. బీజేపీ నుంచి పవన్ విఠల్ గారు ఉన్నారు. విఠల్ గారు, మీరు మహేశ్వరరావు గారు మాట్లాడింది అలాగే ఉషారాణి గారు మాట్లాడింది మొత్తం వినే ఉంటారు. పర్టికులర్గా మహేశ్వరరావు గారు చాలా అంశాలు లేవనెత్తడం జరిగింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి కానీ,
ఈ రాష్ట్రానికి ఏం చేశాము ఏం చేస్తాము అనే దాని మీద కానీ, ముఖ్యంగా అమరావతి పోలవరం విషయం కానీ ఇటువంటివి ఏమీ కూడా ప్రధానమంత్రి మోదీ ప్రసంగంలో ఎక్కడా కనపడలేదు. అలాగే ఇప్పటికీ కూడా అనధికార మిత్రుడిగా జగన్ను ఆయన సపోర్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఎవరు గెలిచినా కానీ తనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానిలో భాగంగానే ఎన్డీఏ కూటమిలో టీడీపీని చేర్చుకుంటమే తప్ప ఆయన స్వప్రయోజనాల కోసం మొత్తం కూడా ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనేది ప్రధానమైనటువంటి విమర్శ. మీరే అంటారు? సార్ నమస్కారం అండి. ఛానల్లో ఉన్నటువంటి పెద్దలు, వివిధ పార్టీల నాయకులందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా అసలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి చీకటి గదిలో ఆ రోజున రాష్ట్రాన్ని వెదగొట్టి రాష్ట్రానికి కావాల్సినటువంటి వసతులను కల్పించకుండా ఈ యొక్క విభజన బిల్లుని తీసుకొచ్చిన దౌర్భాగ్యమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? మేము కేవలం విభజనకి అనుకూలమో అన్నంత మాత్రం చేత అడ్డగోలుగా మీ ఇష్టానుసారంగా లైట్లు ఆర్పి విభజన తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ద్రోహులు మీరు కాదా? పైగా మీరా రాష్ట్రం గురించి మాట్లాడే అయిపోయింది. విభజన అయిపోయి కూడా 10 సంవత్సరాలు అయింది. మీరు ఆ తర్వాత ఈ 10 సంవత్సరాలు కూడా మీరే కదా అధికారంలో ఉంది, కేంద్రంలో మీరేం చేశారో చెప్పండి. అలాగే ఏం చేస్తారో చెప్పాలి కదా. వస్తున్నాను సార్ అదే పాయింట్కి వస్తున్నా. కాకపోతే మధ్యలో నరసింహారావు గారు మాట్లాడినటువంటి వాటికి సమాధానం చెప్పాలి కాబట్టి ముందవి చెప్తున్నాను. అదే విధంగా వారు ప్రస్తావించిన దాంట్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం గనక నాశనమైతే దాన్ని ఆక్రమించాలని చూస్తోంది అనేటువంటి ఒక దౌర్భాగ్య దుర్భాషలాడినటువంటి వ్యక్తిని మేము నమస్కారం పెట్టి తెలియజేస్తున్నాం. మీరు ఈ రోజున ఈ 10 సంవత్సరాల నుంచి మీకేమీ లేని దాన్ని ఈ యొక్క సీఎం గారి కుటుంబంలో నుంచే ఒక ఆడపడుచును బయటికి తీసుకొచ్చి ఆమెను రెచ్చగొట్టి వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టి మీరు చేయాలనుకుంటున్నది ఏంటి అంటే, రాబోయే కాలంలో జగన్ ప్రభుత్వం రాకపోతే ఆ స్థానాన్ని మీరు ఆక్రమించాలని గుంట దగ్గర నక్కలాగా కాస్తూ కూర్చుంది మీరు. వివిధ పార్టీల్లో ఉండకూడదని ఏమైనా రూల్ ఉందా? ఇది ఏమైనా మొదటిసారి చూస్తున్నామా? రెండు ఆ కుటుంబ నేపథ్యమే కాంగ్రెస్. సో ఆవిడకి పూర్తి హక్కు ఉంది, ఆవిడకి పూర్తి చాయిస్ ఉంది. సార్ నేను చెప్పేది ఏమంటే, పార్టీల్లో ఉండకూడదని నేను చెప్పను, కానీ తనకంటూ ఒక పార్టీ పెట్టుకొని కొంతకాలమేమో నేను తెలంగాణ కోసమే పుట్టాను, తెలంగాణ నేను ఉద్ధరించడానికే నా ఈ జన్మ అని చెప్పినానే, అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఆంధ్రాన్ని ఉద్ధరించడమే నా యొక్క జయం అనుకుంటూ వచ్చి, అది ఏమైనప్పటికీ మాకు అనవసరం. కాకపోతే సార్ అది ప్రస్తావించారు కాబట్టి నేను దానికి సమాధానం చెబుతున్నాను. అంతవరకే. వాళ్ళు ఎవరినైనా చేర్చుకోమనండి, ఎవరికైనా అధికారం ఇవ్వమనండి, వాళ్ళు గుంట దగ్గర నక్కలాగా కాపలాగాసి జగన్మోహన్ రెడ్డి కనుక ఒకవేళ వీక్ అయితే ఆక్రమించుకోమనండి, మాకు సంబంధాలు లేవు. కాకపోతే మీకున్న భావాన్ని మా మీద రుద్దదని మాత్రమే మేము చెబుతున్నాం. మేము అటువంటి భావాలు కలిగిన వాళ్ళమైతే గతంలోనే ఆ యొక్క వాళ్ళు చెప్పినట్లుగా తెలుగుదేశం ప్రభుత్వం వీక్ అయ్యి కేవలం 23 సీట్ల దగ్గర ఆగిపోయినప్పుడే అటువంటిది ఏదన్నా మేము చేసేవాళ్ళం. కానీ మాకు అటువంటి దుర్బుద్ధి లేదు. ఎప్పటికైనా మేము బలం పెంచుకోవాలా, మా బలం పెరగాల, అప్పుడే మేము ఈ రాష్ట్రంలో పార్టీని మేము స్థాపించగలుగుతాము, అభివృద్ధి చేయగలుగుతాం అనేదే మా ధ్యేయం. దానికోసమే ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎన్నికల మేనిఫెస్టో కూడా ఇంకా రిలీజ్ చేయకముందే కోడ్ వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంలో తాను ఒక నిర్దిష్టమైనటువంటి విధానంతో ఈ రాష్ట్రానికి మేమేమేం చేశాం, ఇందాక మీరు అడిగారు 10 సంవత్సరాల్లో మీరేం చేశారు, గత 10 సంవత్సరాల నుంచి మేము ఏమేమి చేశామో అవన్నీ ఏకరువు పెట్టి
ఇదిగో మేము ఇవి చేసాం. ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రానికి ఇన్ని రకాలటువంటి సేవలు చేసింది, ఇన్ని రకాల నిధులు ఇచ్చింది. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలు కనుక ఎన్డీని కనుక స్వాగతించినట్లయితే ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడపడానికి మేము శాయశక్తుల కృషి చేస్తామని, అభివృద్ధిని పెంచుతామని మేము తెలియజెప్పటమే మా యొక్క ధ్యేయం తప్ప ఎవరి ఇల్లు వీక్గా ఉందో పోయి ఆ ఇల్లును ఆక్రమిద్దామనే ధ్యాస మాది కాదు. గత 70 సంవత్సరాలుగా ఇటువంటి దాంతో కాలం గడిపి ఈ రోజున ఎక్కడున్నారో కూడా తెలియని స్థితికి వెళ్ళినటువంటి ఆ కాంగ్రెస్ తనకున్నటువంటి భావాల్ని మా మీద రుద్దటం మాత్రం అన్యాయం. దయచేసి మిత్రమా, మీ అభిప్రాయాలు మీ దగ్గర ఉంచుకోండి, మీ పాలసీ మీరే చేయండి, మాకొద్దు. మేము కేవలం అభివృద్ధి కోసమే మేమున్నాము. ఈ దేశాన్ని, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే మాకు ముఖ్య ఉద్దేశం. మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం. అదే దానిలో భాగంగా ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. అమరావతిని నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని అసలు ఆ ప్రస్తావనే లేదు, పేరే ఎత్తలేదు ఆయన. రాజధాని పేరే ఎత్తలేదు, పోలవరం పేరు ఎత్తలేదు, అలాగే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చెయ్యమని చెప్పేసి ఒక ఎదుమిద్దంగా ఒక క్లారిటీ ఇచ్చింది లేదు. అవి కదా మెయిన్ ఈ రాష్ట్రానికి కావాల్సింది. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటారా, అలాగే విద్యా సంస్థలు అంటారా, అవన్నీ కూడా దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు ఇచ్చినవి. అలాగే నిధులు కూడా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ముఖ్యమైన హామీలు, వాటి గురించే కదా ప్రస్తావన కావాలనుకుంటుంది ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది. కాదండి, అన్ని రాష్ట్రాలతో పాటు సమానంగా అయితే గతంలో ఎందుకని ఈ రాష్ట్రానికి చిన్న చూపు చూశారు? గతంలో పరిపాలించినటువంటి పాలకులు ఈ రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి పరంలో అట్టడుగు నుంచారు? కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత కదా ఈ రోజున ఇన్ని కేంద్ర విద్యా సంస్థలు వచ్చింది, ఇన్ని ఎయిమ్స్ హాస్పిటల్స్ వచ్చింది, ఇన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది, ఇన్ని రకాలైనటువంటి నేషనల్ హైవేలను నిర్మిస్తోంది. ఈ రోజున ఈ రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. దీనికి కారణం కేవలం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవాలి. మీకు ఎన్నికల్లో ప్రజలు ఓటు రూపేణా దాన్ని మీకు చూపిస్తారు. సో మీకు ఎంత స్టేక్ ఉంది, అలాగే కాంగ్రెస్ కి ఎంత స్టేక్ ఉంది అనేది గత ఎన్నికల్లో చూసాము. కాబట్టి మీరు నిజంగా గనక ఈ రాష్ట్రానికి చేయాల్సినవన్నీ చేస్తే గనక మీకు అంత లెస్ దాన్ 1% నోటాతో పోటీ పడి మరి ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పోలావు. సరే, ఎలాగో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఏమన్నా దాంట్లో డెవలప్మెంట్ ఉందో చూద్దాం. ఇక మనతో మాట్లాడటానికి అలాగే వైసీపీ తరఫున జయకర్ గారు ఉన్నారు. జయకర్ గారు, ప్రధానమైన విమర్శ అఫ్కోర్స్ ఒక్కసారి ఎత్తారు అంతసేపటి ప్రసంగంలో. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు. రెండోది ప్రధానమైనటువంటి విమర్శ, వైసీపీ కాంగ్రెస్ ఒకటే, వారిద్దరూ కూడా ఒకే కుటుంబం నుంచి ఒక కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారు. ఏమంటారు? జయకర్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయండి. మోదీ గారు చేసినటువంటి వ్యాఖ్య అది ఆయనకే బూమరాంగ్ అవుతుందని ఆయనకి తెలియట్లేదు అనుకుంటాను. ఎందుకంటే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు ఉంటే ఆ రెండు పార్టీలు ఒకటే అయిపోతాయని అనుకోవడం ఎంత హాస్యాస్పదం అంటే, మరి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకళ్ళు బీజేపీ ఒకళ్ళు ఏమో తెలుగుదేశం నుంచి ఉన్నారు, మరి ఆ రెండు పార్టీలు ఏకమైపోయినట్ట అనేది ఆయన కూడా కొంచెం గమనించి మాట్లాడినట్టయితే బాగుండేది. ఇంకా రెండో విషయం ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నా, ఎవరు చేస్తున్నటువంటి మా బీజేపీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా మా ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ప్రతి విమర్శ కూడా ప్రజల దృష్టిలో వాళ్ళ పైన ఒక అసహ్య భావాన్ని, ఏహ్య భావాన్ని క్రియేట్ చేస్తుంది అనేది మాత్రం 100కి 100 పాళ్ళు నిజం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు పాదాలుగా, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కాళ్లుగా అసలు విజయ పదం వైపు పరుగులు తీయిస్తున్నటువంటి పరిపాలన జరుగుతుంది. అటువంటి ఈ పాలన మీద ఎవరు ఎటువంటి విమర్శలు, కుయుక్తితో ఎటువంటి విమర్శలు చేసినప్పటికీ కూడా సూర్యుడి మీద ఉమ్మేసినట్టే తప్ప గంజాయి అమ్మటంలో అభివృద్ధిలో ఉన్నారండి.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే మీరు గంజాయి వీరప్పన్ కూడా నేను అభివృద్ధిలో గంజాయి ఉన్నారు. స్మగ్లింగ్, ఎక్కడన్నా ఒక రైతు ఇండస్ట్రీ సారింగ్ వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ లో? ఉషారాణి ఎక్కడికన్నా గారు, పిల్లలకు ఒక జాబ్ వచ్చిందా? కాంగ్రెస్ వారు ఎక్కడ మీరు ఏముందని మాట్లాడుతున్న- అభివృద్ధి అని చెప్తారండి మీరు? మీకు ఓపిక ఉండాలి, మీ ప్రభుత్వం ఓపిక వచ్చిన ఉండాలి. తర్వాత ఉషారాణి గారు ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. మీరు ఓపికతోనే విన్నామండి మీరు చెప్తుంటే. జైకర్ గారు మాట్లాడేటప్పుడు సురేష్ గారు, ఆయనకు అవకాశం ఇద్దాం. సురేష్ మీరు గారు, మాట్లాడేటప్పుడు ఆయన కామ్గా ఉన్నారు కదా, వీళ్ళు మీరు కావాలంటే ఇప్పటి తర్వాత వరకు- కౌంటర్ ఇవ్వండి, ఓకే, మీకు ఓకే, టైం నో ఇస్తాం. ప్రాబ్లం. కానీ మీరు సురేష్ గారు, మళ్ళీ టైం ఇస్తాం. సురేష్ గారు ఇప్పటి వరకు వాళ్ళు 40 నిమిషాలు మాట్లాడారు. రైట్, జైకర్ గారు, you can వాళ్ళు continue. మాట్లాడిన 40 నిమిషాలు ఏ- నేను తిమ్మనకుండా కూర్చున్నాను. వాళ్ళు నేను అదే చెప్తున్నాను, మీరు మాట్లాడిందంతా continue. విన్నాను. జైకర్ గారు, వాళ్ళు నేను అదే చెప్తున్నాను, మాట్లాడిందంతా యూ కెన్ విన్నాను. కంటిన్యూ. నేను మాట్లాడింది కూడా విన్న తర్వాత వాళ్ళని రైట్, రైట్, సమాధానం ఓకే, చెప్పాలి. ఓకే, జైకర్ గారు. మాట్లాడతాను వాళ్ళు తర్వాత. చెప్పినటువంటి ప్రతి అసత్యాన్ని నేను ఖండించగలను. వాళ్ళు చేస్తున్నటువంటి రైట్. ప్రతి జైకర్ గారు, కుయుక్తిని continue, నేను continue. ఖండించగలను. కానీ నేను విన్నాను Continue. కదా, No one will వినమనండి, interrupt. ఓపిక Okay, okay. పట్టమనండి. యా, యూ కెన్ కంటిన్యూ. ఇలా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమం రెండు కాళ్లుగా నడుస్తున్నప్పుడు వీళ్ళకి కళ్ళు కుట్టకుండా ఉంటాయని మేము ఎలాగనుకుంటాం? ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, బీజేపీ వాళ్ళు ఒక విమర్శ చేశారు, లేకపోతే ఒకసారి పేరెత్తారు అంటున్నారు. అసలు నాకు తెలియక అడుగుతాను, ఏమండి చంద్రబాబు నాయుడు అదే స్టేజ్ మీద ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు పేరు కనీసం మోడీ గారు ఒక్కసారన్నా ఎత్తగలిగారా? ఎందుకు ఎత్తలేకపోయారు? మళ్ళీ అందులో ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా చేరాడు కదా, చేరిన ఆయన పేరు కూడా కనీసం ఎత్తలేదు. ఆయన ముందు ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. విశాఖపట్నంలో ఒక సభ జరిగింది. ఆ సభలో అయ్యా మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరొక ప్రయోజనం లేదు, ఉండదు, ఉండబోదు. మాకు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి. కాబట్టి మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కానీ, పోలవరం గురించి కానీ, మాకు రావాల్సిన విభజన హామీలు కానీ, లేకపోతే మాకు రావాల్సిన ప్రత్యేక హోదా కానీ మాకు ఇప్పించి మాకు న్యాయం చేయండి అని దమ్ముతోనూ ధైర్యంతోనూ జగన్మోహన్ రెడ్డి గారు మాకు రావాల్సిందేంటో ప్రధానమంత్రి గారిని అడిగారు. మరి ఇప్పుడు ఇది ఎన్నికల సమయం, ఇది ఎన్నికల సభ. ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని 40 సంవత్సరాల నేను రాజకీయ అనుభవజ్ఞుణ్ణి, చక్రాలు తిప్పాను, బొంగరాలు తిప్పాను, వక్రాలు తిప్పాను, కుక్రాలు తిప్పాను అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి మీటింగ్ లో కనీసం ఒక్కసారైనా సరే అయ్యా మోడీ గారు 9 నిమిషాలు 13 నిమిషాల్లో 9 నిమిషాలు మోడీకి మోకరిల్లటమే సరిపోయింది తప్ప, మొన్నటి వరకు టెర్రరిస్ట్ అని తిట్టినటువంటి మోదీని ఈ రోజు నెత్తినెత్తుకొని హిందూ ముస్లిం బిల్లుల గురించి కూడా కనీసం ప్రశ్నించలేనటువంటి చంద్రబాబు నాయుడు కనీసం దాన్ని ఎలాగూ ప్రశ్నించలేకపోయాడు. బీజేపీ చేస్తున్నటువంటి కొన్ని అతి దారుణమైనటువంటి బిల్లుల గురించి నోరు మెదపలేనటువంటి చంద్రబాబు నాయుడు కనీసం రాష్ట్రానికి రావాల్సిన వాటి మీద మాకు హోదా కావాలి, మాకు హోదా ఎందుకు ఇవ్వరు అని అడిగాడా? పోలవరం గురించి ఏం చేశారని అడిగాడా? అంటే పోలవరం గురించి మాట్లాడలేడు. ఎందుకంటే పోలవరంలో తాను చేసింది ఏమీ లేదు. ఇప్పటి వరకు పోలవరం గురించి అత్యద్భుతమైనటువంటి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని ప్రజలకు కళ్ళకి గట్టి ఈ రోజు పోలవరాన్ని 80% నుంచి 90% వరకు పూర్తి చేయగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు. కాబట్టి దాని గురించి మాట్లాడటానికి ఏమి లేక మాట్లాడకపోయి ఉండొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు చంద్రబాబు నాయుడు అనేది అసలు బేసికల్ ప్రశ్న. ఇవన్నీ మర్చిపోతే ఎలాగండి? అమరావతి కానీ పోని ఆయన ఇంత ప్రేమించేటటువంటి అమరావతి గురించి అయినా సరే ఆయనకి ఏమన్నా మరి అమరావతిని రాజధానిగా కొనసాగించండి అని కానీ, లేకపోతే ఇంకోటి కానీ ప్రశ్నించలేను. మోడీని చూస్తే వణికిపోయేటటువంటిది ఈడీ కేసులు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కేసులకి భయపడేటటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు ఒకటి, మీరు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షాల కన్నా కూడా మీకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాదు జైకర్ గారు, గత 5 సంవత్సరాలుగా మీరే అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షాల కన్నా కూడా మీకే ఎక్కువ బాధ్యత ఉంటుంది, మీకు ఇంకా వెసులుబాటు కూడా ఉంటుంది, మీకు ఇంకా పొలిటికల్ గా ఇంకా అవకాశాలు కూడా ఉంటాయి. అవే అవకాశాలు పార్లమెంట్ లో బిల్లుల రూపంలో అనేక సార్లు వచ్చాయి. అటువంటి గోల్డెన్ ఛాన్సెస్ కూడా వదిలేసి పూర్తి స్థాయిలో అన్కండిషనల్ గా బిల్లు సపోర్ట్ చేసి వచ్చేసేమో అందరికీ బాధ్యత ఉంటుంది, అందరికీ ఉండాలి కూడా. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరే ఆ బాధ్యత విస్మరించి ఈ రోజు వచ్చేసి మీరు ఎలక్షన్ బిఫోర్ మీరు ఎందుకని మాట ఇవ్వరు, ఎందుకని మాట్లాడు? ఎస్, ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది, దాని బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. అలాగే ఇప్పుడు ఆ బీజేపీతో కూటమిలో ఉన్నటువంటి జనసేన, టీడీపీ కూడా దానికి బాధ్యత వహించాల్సిందే. కానీ మీరు గత 4 సంవత్సరాల 11 నెలల పాటు
దేనికి అవకాశం బాధ్యత ఉండి కూడా వహించాలి? పార్లమెంటులో మీకు 23 లోక్సభ సభ్యులు, అలాగే ఇంకొక 7-8 మంది, మొత్తం 30+ మీకు రాజ్యసభ లోక్సభ కలిపి ఎంపీ సీట్లు ఉంటే అనేక సందర్భాల్లో వాళ్ళకి రాజ్యసభలో మెజారిటీ లేనటువంటి సందర్భాల్లో కూడా బిల్లులకు మీరు సపోర్ట్ చేసి ఈ రోజు వచ్చేసి మీరు అవకాశాలన్నీ వినియోగించుకోకపోగా మీరు 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 ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు సురేష్ గారు. నేను అమిత్ షా గారు ఎస్ అమిత్ షా గారు ఆయన స్వయంగా తానిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట నేను మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అన్ని బిల్లులకు సపోర్ట్ చేయలేదు, మాకు కొన్ని బిల్లులకు మాత్రమే సపోర్ట్ చేశారు. వాళ్ళకు కావలసినటువంటి బిల్లుల గురించి వచ్చినప్పుడు వాళ్ళు వ్యతిరేకించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో నెక్సస్ కలిగి ఉన్న మాట అవాస్తవం అని అమిత్ షా గారు తన నోటితో తాను, బీజేపీలో ద సెకండ్ పర్సన్ ఆఫ్ ద బీజేపీయే, భారతదేశంలో ఉన్న రెండో పర్సనే ఆ మాట పబ్లిక్ ఇంటర్వ్యూలో చెప్పగలిగారు అని అంటే మా నిజాయితీ, మా నీతి, మా నిబద్ధత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. మరో విషయం నేను ఇందాకే చెప్పాను, ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి చాలాసేపు మాట్లాడారు కానీ అమరావతి గురించి కానీ పోలవరం గురించి కానీ మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళకి ఎవరికి లేదండి. ఎందుకంటే గత 4.5 సంవత్సరాల నుంచి అమరావతి రూపాయి పెట్టుబడి కూడా లేకుండా అన్ని 33,000 ఎకరాలు రైతులకు సాగంతో తీసుకొస్తే మీరు సంవత్సరాలు అమరావతి గురించి మాట్లాడలేదంటారు. అమరావతి దాదాపు 80% కంప్లీట్ అయిపోయింది. అలాంటి అమరావతిని మీరు కనీసం కట్టలేని పరిస్థితిలో ఉండి ఒక్క రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి పోలవరం అట్లాగే ఉంచేసేసి ఈ రకంగా మీరు ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడం ఏమాత్రం సబబు కాదండి. అమరావతి గురించి ఏ రకంగా మాట్లాడే అర్హత మీకు లేదు. అమరావతి గురించి వైఎస్ఆర్సీపీ నాయకులకి మాట్లాడే అర్హత లేదు, పోలవరం గురించి మాట్లాడే అర్హత లేదు, అదేవిధంగా అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదు. ఎక్కడన్నా ఒక ఇండస్ట్రీ వచ్చిందండి మీరు వచ్చిన తర్వాత? ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఇసుక, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, అదే తప్పితే ఏమైనా ఉందండి? మీ నాయకులు నాయకులతో బూతులు తిట్టించడము. ఎక్కడ చూసినా వైజాగ్ లో చూస్తే ఋషికొండ గుండం చేస్తారు. మీరు చేసే ఈ పనులకి ఏంటని మీరు చెప్పేది? మీకు ఏమాత్రం అర్హత లేదు. ప్రజలను మభ్యపెట్టి ఏ రకంగా మీరు ఒక్క ఛాన్స్ వచ్చారో మీ ఒక్క ఛాన్స్ అయిపోయింది, మీరు వెనక్కి వెళ్ళిపోతారు. మీ ప్రభుత్వం ఏం చేయాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశారని మీరు అంతటి సంస్కారం మా దగ్గర లేదులేండి. బూతుల గురించి తెలుగుదేశం పార్టీ చెప్పాలి, మేము వినాలి. సార్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బూతుల పార్టీ ఏదంటే మీ పార్టీ గురించి చెప్తున్నారు, బూతుల మంత్రులు అంటే ఎవరైనా చెప్తున్నారండి, మీ మంత్రుల గురించి చెప్తున్నారండి. ఆడవాళ్ళు ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తులు మీ మినిస్టర్లు. మీరు స్త్రీలు అయిపోయారు కానీ భోసడీకి అని తిట్టింది ఎవరు? సార్ మీరు ఒక్క పదానికి కాదు సార్, ఒక్క పదానికి కాదు సార్. కాకండి, మీరు ఆల్రెడీ అమరావతి, పోలవరం గురించి మాట్లాడుతున్నారు, వాటి గురించి ప్రస్తావించండి. జయకర్ గారు మాట్లాడతారు. సురేష్ గారు నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, క్లారిటీతో ఉన్నాను. 55,785 కోట్ల అవసరమైనటువంటి పోలవరం ప్రాజెక్టుకి తన పాలనా కాలం మొత్తం మీద కేవలం 5,491 కోట్లు మాత్రమే ఖర్చు చేసినటువంటి చంద్రబాబు నాయుడు పోలవరం గురించి మాట్లాడేటటువంటి కనీస అర్హత కూడా కోల్పోయాడు. పోలవరాన్ని మీరు కోల్పోయారు. ఎన్నో బస్తాలు భజన చేయించుకోవడానికి 400 కోట్లు ఖర్చు పెట్టాడు తప్ప మా చంద్రబాబు పబ్లిసిటీ అనేది మాకు చేత కదండి. ఏదైనా పావులా పనిచేసి 10 రూపాయలు పబ్లిసిటీ ఇచ్చుకునేది మీ పార్టీ, అంతేకాదు పబ్లిసిటీలు ఇచ్చుకొని భజనలు చేయించుకోవడం, ఏదైతే భజనలు చేసిన వాళ్ళకి మంత్రుల పదవులు ఇవ్వడం మీకు చేత, అంతేకాదు ఎవరికి చేత కాదు. మీరు అవకాశం ఇచ్చాను, పోలవరాన్ని గోలవరంగా మార్చినటువంటి టీడీపీకి ఎలా అర్హత లేదంటే 1,100 కోట్ల రూపాయలు టీవీఎస్ మోపెడ్ మీద మోసుకెళ్ళినటువంటి ఘనమైన చరిత్ర మీకు ఉందలే గాని
దాని గురించి మా పక్కన చరిత్ర పెట్టి గురించి చెప్పవసరం లేదండి. ఉపవాదాన్ని మీ గురించి మీరు నాయకుడి చరిత్ర మాట్లాడగలిగే చెప్పండి. శక్తి మీ మీకు లేదులే నాయకుడి కానీ, చరిత్ర చెప్పండి. మధ్యనకి 400 ఇందాక కోట్లు అన్నారు ఇవ్వడం ఈడీ తప్ప కేసులు, ఆ మరొకటి కేసులని. చేయలేదులే కానీ, మీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మీ నాయకుడు ఒక జనాలు దొంగ. నమ్మాలి. మీ నాయకుడు ఒక దొంగ. మీరు మీ చెప్పితే నాయకుడు ఉన్న జనాలు కేసులు నమ్మాలి. ఎవరికి లేవు. బెయిల్ మీద బయటకు వచ్చి మోసం చేసి ప్రజల అక్రమ ఆస్తులన్నీ కాజేసిన నాయకుడు మీ నాయకుడు. మీ నాయకుడి గురించి ఎవరికి చెప్పవసరలా. ఎక్కడ కొట్టినా మీ నాయకుడి గురించే చెప్పుకుంటారు. మీరు రైట్, పెట్టిన ఉషారాణి గారు, జయకర్ గారు, మీరు ప్రతి అక్రమ కేసుని, మీరు కాస్త మీరు ఆగండి. పెట్టిన ప్రతి అక్రమ కేసుని తొక్కి రైట్, 150 మహేశ్వర్ గారు. శాసనసభతో ప్రజాకోర్టులో గెలిచిన రైట్, ఓకే, నాయకుడు. ఉషారాణి గారు, అలాగే జయకర్ గారు. మీలాంటి మీరిద్దరు ఒక్క నిమిషం ఆగండి. నీచమైనటువంటి మహేశ్వర్ గారు. నీచ రాజకీయాలు మీకు సరే, ఒక్క తెలుసు. నిమిషం మీ ఉషారాణి గారు ఆగండి. నాయకులు మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఉండే పంచాయతీ లేదు. ఒక్క నిమిషం ఆగండి. కాదు, టీడీపీ వైసీపీ మధ్య ఎప్పుడు ఉండే పంచాయతీ గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. అత్యద్భుతమైనటువంటి పాలన మహేశ్వర గారు, ఒక్క నిమిషం మీరు జయకర్ గారు, మీరు కూడా ఒక్క నిమిషం ఆగండి. ఉషారాణి గారు, ఉషారాణి గారు ఒక్క నిమిషం ఆగండి. కాదు, టీడీపీ వైసీపీ మధ్య ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఎప్పుడు ఉండేది. ఒక్క నిమిషం మీరు ఆగండి. అద్భుతమైన పాలన చెప్పుకోవడానికి మీకు మీరు సాటాలని చెప్పండి. సరే, ఈ విమర్శలు ప్రతి విమర్శలు టీడీపీ వైసీపీ మీద ఎప్పుడు ఉండేది. మహేశ్వరరావు గారు, షర్మిల గారు చాలా కేటగిరికల్గా చెప్పారు. మొదటి సంతకం ఒకవేళ కేంద్రంలో ఇండియా కూటమి కనుక వస్తే మొదటి డెసిషన్ ఏపీకి ప్రత్యేక హోదా అని చెప్పేసి. ఈ పరిస్థితుల్లో మీది చూస్తేనేమో లాస్ట్ టైము మీ ఓటింగ్ పర్సంటేజ్ కూడా బీజేపీ లాగానే పోటీ పడుతూ <1% పడిపోయింది. సో ఈ పరిస్థితుల్లో ఆల్రెడీ ఇప్పటివరకు చూశారు మీరు, అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఒకరినొకరు విమర్శలు ప్రతి విమర్శలు. అలాగే వారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతవరకు పోలవరానికి అమరావతికి ఏం చేశారు, అలాగే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ రెండు ఎంతవరకు ముందుకెళ్ళి అందరం చూస్తూనే ఉన్నాం. మీ టోటల్ అబ్జర్వేషన్ ఏంటి? అలాగే నిన్న ఈ రెండింటి గురించి, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంటు, అలాగే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, విభజన హామీలు, వాటన్నిటి గురించి కూడా అసలు ఒక్కటి కూడా ప్రధానమంత్రి నోటి నుంచి రాకపోవటాన్ని ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ తరఫున? సార్, ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్ బీజేపీ సార్ మాట్లాడుతూ దేశంలో పార్టీల్ని చంపేసే పాత్ర కాంగ్రెస్ ఉందన్నాడు. చెప్పాలంటే కాంగ్రెస్ మిగతా పార్టీల వల్ల బలహీనపడింది. సో బీజేపీ మిగతా పార్టీని చంపేసింది. అక్కడ చూస్తే శివసేన ఉంది, సొంత పార్టీని చంపేశారు వాళ్ళు. కొద్దిగా లోగా ఉందండి, పంజాబ్ కొద్దిగా బిగ్గర మాట, లేదంటే మీరు కొద్దిగా ఫోన్ దగ్గర వచ్చి మాట. yes ప్లీజ్ సార్. రెండో విధానం రెండోది వచ్చేకి వాళ్ళ వాదన చూస్తే బీజేపీ వాదన వైసీపీ వైపు సాఫ్ట్ కార్నర్ కనపడతా ఉంది. మీకు అక్కడ చూస్తే అర్థమవుతుంది. వైసీపీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మాట్లాడుతున్నారు, జగన్ అనే అతను శుద్ధపోస అంటే అమాయకుడు, అవినీతి లేని అమాయకుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆల్మోస్ట్ 40,000 కోట్ల ఛార్జ్ షీట్ లో దాఖలు చేసిన ఆర్థిక ఉగ్రవాది దేశంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ఆయనకి 2,000 సార్లు కోట్ల ఆయుధాలు, కోట్లు మేనేజ్ చేయగలిగిన పరిస్థితి అంటే మీకు నిజంగానే వైసీపీకి దమ్ముంటే విచారణ కాదరవాలి. సార్, ఆయన మాట్లాడినప్పుడు దుర్మార్గమైన పార్టీ భారతదేశంలో లేదు కాబట్టి ఈ రోజు సర్వనాశనమైపోయి కనీసం ప్రజల నోట్లో నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడాను. మహేశ్వర గారు కాదు, మహేశ్వర గారు మాట్లాడినివ్వండి, తర్వాత మీరు వాటన్నిటికి మీరు సమాధానం చెబుతారు కదా జయకర్ గారు. అది కాదండి, కాంగ్రెస్ పార్టీ సార్ నన్ను చెప్పమంటారు అయితే. కాదు జయకర్ గారు, మీరు అంటున్నారు కదా మరి కాంగ్రెస్ పార్టీ అంత ద్రోహం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి అంత ద్రోహం చేస్తుంటే, అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు క్లియర్గా ఆవిడ జాయిన్ అయ్యే ముందు దానికి క్లారిటీ ఇచ్చి జాయిన్ అయ్యారు. అంటే ఆవిడ చెప్పే అబద్ధాలు అనుకో. సురేష్ గారు ఇదెక్కడ విచిత్రం? జాయిన్ అయ్యే ముందు మాట్లాడిన మాటలు చెప్తున్నారు కానీ వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలేంటి, వైఎస్ఆర్ టీపీలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలేంటి, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలేంటి? ఏ మాటలను పరిగణలోకి తీసుకోమంటారో నాకు అర్థం కాదండి. 43,000 కోట్ల ఛార్జ్ షీట్ ఉందా లేదా చెప్పండి సార్. 43,000 కోట్ల ఛార్జ్ షీట్ ఉందా లేదా? దమ్ముంటే విచారణ చిత్తు కాగితాలతో సమానం. చిత్తు కాగితాల మీద దొంగ కేసులు, అక్రమ కేసులు మీ గులాం కేంద్ర మంత్రిని చేసేవాళ్ళం. మీ సాయి ప్రతాప్ అన్నాడు
మీ సాయి ప్రతాపే అన్నాడు పూసలా నువ్వు మాట్లాడుతున్నారు మా మీరు. కాంగ్రెస్ మాట వినకపోతే మీరు జైల్లో అమాయకంగా ఉన్నారు సార్, పెట్టిస్తామని. మీకేం తెలియట్లా. మీరు చేసిన పోలవరానికి దుర్మార్గమైనటువంటి ఏం పెట్టాడా చర్యల్ని నిధులు? మీరు బడ్జెట్ గురించి మీరు నన్ను ఇప్పుడు అడుగు, నేను నిస్సిగ్గుగా చెప్తా. మీరు 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 బడ్జెట్ చేసిన గురించి నన్ను అడగండి సార్. దుర్మార్గమైన చర్యల్ని బడ్జెట్ ఈరోజు మాన్యువల్ మీరు నేను చదివినోడిని. మళ్ళీ నిస్సిగ్గుగా పోలవరానికి నువ్వు సమర్థించుకోవడానికి పెట్టింది ప్రయత్నం గుండు చేస్తే సున్నా. ప్రజలు పోలవరానికి కాండ్రించి పెట్టింది ఉమ్మేస్తారు. గుండు సున్నా. ప్రజలు నీ కాండ్రించి ఉమ్మేస్తారు. పరిపాలనలో చెప్పు తీసుకుని అభివృద్ధి కొట్టారు లేదు. already. అప్పులే ఆంధ్రప్రదేశ్లో అప్పులే సున్నా నీ పాయింట్ పరిపాలన ఒకటి అప్పులే. రెండు కూడా రాష్ట్రాన్ని voting దివాలా లో తీసావు. దుర్మార్గం, ఒక్క దయనీయమైనటువంటి అవకాశం ఇచ్చిన స్థితిలో పాపానికి దిగజారు రాష్ట్రాన్ని చేసినా చంపేశావు. కానీ ఇంకా సిగ్గుమాలిన ఒక్క వ్యాఖ్యలు అవకాశం ఇచ్చిన చేయడానికి పాపానికి కాంగ్రెస్ రాష్ట్రాన్ని పార్టీకి అడుక్కునే స్టేజ్కి ఎక్కడ సిగ్గు తెచ్చావు. లేదో నాకు అర్థం కావట్లేదు. అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రాన్ని నాశనం చేశావు. ఒక్క కాంగ్రెస్ అవకాశం పార్టీకి ఇచ్చిన సిగ్గు పార్టీకి శరమే లేదు నాకు తెలిసి. రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే దౌర్భాగ్య పార్టీ నీ పార్టీ. నేను చెప్పింది విను, కాసేపు కూర్చో, మాట్లాడేది విను. ఎందుకంటే నువ్వు మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలా. సిగ్గుమాలిన పార్టీ, సిగ్గులేని పార్టీ మరొకటి ఉండదు. నీ పార్టీ గతి మా కేడరే. నీకు దమ్ముంటే కాంగ్రెస్ కేడర్ ని బయట పంపించు. నీ పార్టీ కేడర్ ఏంటో తెలుస్తుంది. కాంగ్రెస్ నువ్వు పార్టీని బయట కాంగ్రెస్ పంపించు చేసి- కేడర్ ని. నువ్వు రాజశేఖర రెడ్డికి నీకు దమ్ముంటే చేసిన- కాంగ్రెస్ పార్టీ నువ్వు తాలూకా రాజశేఖర రెడ్డికి లేదైతే చేసిన ద్రోహమే. ముస్లిం కి అవసరమైన సిఐ బిల్ మీద నీ సైన్ చేయలేదని కాంగ్రెస్ చెప్పు. కేడర్ లేదు. నీ సిఐ బిల్ కాంగ్రెస్ మీద సైన్ చేయలేదని చెప్పు. నా నీకు నాయకుడు దమ్ముంటే సిగ్గుంటే మా నాయకుడు సిగ్గుంటే ఇచ్చినటువంటి కేడర్తో సిగ్గుంటే రెండు కాంగ్రెస్ సార్లు- ఓటేయించుకొని రెండు కాంగ్రెస్ సార్లు ఓటేయించుకొని ఆక్సిజన్ మీద కాంగ్రెస్ ఓటేయించుకొని వెంటిలేటర్ మీద బీజేపీ ఉన్నటువంటి పార్టీని సంకలయించుకున్నావు. బతికించిన మగాడు రాజశేఖర కాంగ్రెస్ రెడ్డి. ఓటేయించుకొని మా బీజేపీ కేడర్తో వచ్చిన సంకలయించుకున్నావు. పార్టీ కాంగ్రెస్ నీకు పార్టీ. దమ్ముంటే ఏ నీకు మనిషితో దమ్ముంటే బ్రతికారో బీజేపీ ఆ మనిషినే సంకలయించుకున్నావు. CBI ఛార్జ్ షీట్ బీజేపీతో పెట్టి పొత్తుందని చెప్పుకో. దుర్మార్గమైనటువంటి చర్యలు బీజేపీతో ప్రేమ చేసినటువంటి ఉందని మీరు చెప్పుకో. ఈ రోజు అది వైఎస్ఆర్ చెప్పుకొని కాంగ్రెస్ ఎలక్షన్కి పార్టీ వెళ్ళు. గురించి మాట్లాడడం నీకు దమ్ముంటే నీతి చెప్పుకో. మాలినటువంటి చర్య, నీకు ముస్లిం ఓటేయించుకొని సిగ్గుమాలినటువంటి చర్య, దళితులు ఓటేయించుకొని సిగ్గు శరం క్రిస్టియన్ లేనటువంటి ఓటేయించుకొని వ్యాఖ్యలు అవి. బీజేపీ సంకలం ఉన్న నువ్వు మాట్లాడతావు విలువల గురించి. మీరిద్దరు కాదు విఠల్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం కొంత చెల్లెళ్ళే రోడ్డు మీద తిరుగుతా ఉన్నారు. అది నేను ఒక్క నిమిషం అడుగుతా ఒక్క నిమిషం ఉంది. మహేష్ గారు అలాగే సురేష్ గారు, మీరిద్దరు సురేష్ గారు ఒక్క నిమిషం. కాదు. సురేష్ గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం మహేష్ నేను గారు ప్రశ్న అడుగుతా. సురేష్ గారు నేను ఒక్క నిమిషం, నేను ఒక్క ప్రశ్న అడుగుతా. మా కాంగ్రెస్ పార్టీ వస్తే ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా. మా కాంగ్రెస్ పార్టీ వస్తే వైజాగ్ స్టీల్ అమ్మనీయం. మా కాంగ్రెస్ పార్టీ వస్తే పోలవరాన్ని మొత్తం ఆర్ఆర్ కూడా మేము ఇస్తాం. మా కాంగ్రెస్ పార్టీ వస్తే సో అమరావతిని తీసుకుంటాం. మా కాంగ్రెస్ పార్టీ వస్తే గంగవరం పోర్టు చూస్తాం. మా కాంగ్రెస్ పార్టీ వస్తే ఇది చేస్తాం. మా కాంగ్రెస్ పార్టీ ఏం ఫ్రీలు ఇవ్వలేదు. మా కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ గా ఉంది. మా కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానం పర్ఫెక్ట్ గా ఉంది. ఇవన్నీ మేము చెప్తున్నాం. దమ్ముంటే ఇటుకి ఏదన్నా ఒక్కదానికి సమాధానం చెప్పమను. సిద్ధం అంటే జనాల మీద యుద్ధమా? ఊరి మీద యుద్ధం చేస్తున్నావు. ఊరి మీద యుద్ధం చాలా చేస్తున్నావు. కేటగిరికల్ ఇది గా చెప్పాలి. స్పెసిఫిక్ గా కాంగ్రెస్ ప్రతినిధి చెప్తున్నారు. వారు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ఏం చేస్తామని చెప్పేసి, ఈ రాష్ట్రానికి కావాల్సినవి కూడా అందరికీ తెలిసిందే, మీకు తెలుసు. మీరేమన్నా మీకు నిన్న ఆ బహిరంగ సభలో కూడా వీటి ఎక్కడా ప్రస్తావన లేదు. ఇది ప్రధానమైనటువంటి విమర్శ. మొట్టమొదటిగా 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజే పోలవరం ప్రారంభమైంది. ఎందుకని పూర్తి చేయాల? అదేవిధంగా ఆ రోజే విశాఖ జోన్ పెండింగ్ లో ఉన్నది. ఎందుకని చెయ్యాల? అదేవిధంగా ఈ రాష్ట్రానికి కావలసిన ఏ ఒక్కటి ఆ 10 సంవత్సరాల్లో మీరు చెప్పిన పాయింట్లే ఏం చేశారో చెప్పమనండి. పోలవరం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా మొదలుపెట్టింది. అదేవిధంగా విశాఖ జోను వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా ఉన్నది. ఎందుకని చేయలేదు ఇవి ఆ రోజు చేయకుండా? అదేవిధంగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన రోజున విభజన హామీల విషయంలో, విభజన పత్రంలో మీరెందుకని ప్రత్యేక హోదా ప్రస్తావించలేదు? ముందు దానికి ప్రశ్న చెప్పి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి సిగ్గు మీకుండాలా? రాష్ట్ర విభజన సంబంధించిన అంశాలు మాట్లాడకుండా మీరు 24 గంటలు పర్సనల్ మాట్లాడుతున్నారు. ఈ 10 ఏళ్ళు మీరు ఏం చేశారు చెప్పండి. ఈ 10 ఏళ్ళు మీరు ఏం చేశారు చెప్పండి సార్. 2014 నుంచి మీరే ఉన్నారు. విభజన అయిన తర్వాత రాష్ట్రం అడుక్కోవడానికి కారణం మీరే. మీరు ప్రశ్నించిన ప్రశ్నలకే నేను సమాధానం చెబుతున్నా. మీరడిగిన పోలవరం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగానే ప్రారంభించారు, కానీ పూర్తి చేయలేకపోయారు. అదేవిధంగా మీరడిగిన విశాఖ ప్రత్యేక జోను మీరుండగానే విభజన ద్వారా వచ్చినాయి, మీకు అవి తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు. విభజన ద్వారా వచ్చేవన్నీ ఎవరు చేయాలండి? జాతీయ విఠల్ గారు, వచ్చింది అంత ముందు. పోలవరం జాతీయ ప్రాజెక్టే కదా.
పోలవరం జాతీయ ప్రాజెక్టే కదా సార్. సరే కేంద్రం తర్వాతే వచ్చింది అది. కేంద్ర నిధులతో రాష్ట్రం పూర్తి చేస్తామని చెప్పేసి బాధ్యత తీసుకున్నారు. సురేష్ గారు, కేంద్ర నిధులే లేకపోతే ప్రాజెక్ట్ ఎలా పూర్తవుతుంది మీరు చెప్పండి. ఒక్క మాట చెప్తా. రీహాబ్ నిధులు ఆర్ఆర్ ప్యాకేజ్ దాంట్లో నుంచి తీసేశారు. RR ప్యాకేజ్ 55,000 కోట్ల RR రూపాయల ప్యాకేజ్ దాన్ని కుదించి 20,000 కోట్ల చిల్లరకు తీసుకొచ్చారు. అసలు మెయిన్ అసలు ఆర్ఆర్ ప్యాకేజ్ అనేది చాలా సబ్స్టాన్షియల్ గా 33,000 crores అది. దాన్నే టోటల్ గా ఈ ప్రాజెక్ట్ నుండి తీసేస్తే ఏ విధంగా ప్రాజెక్ట్ పూర్తవుతుందండి? ఆ నిర్వాసితులకు ఎవరు న్యాయం చేస్తారండి? అసలు రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర జాతీయ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రాజెక్టుగా ఎమర్జెన్సీ ప్రాతిపదికన నిర్మించాల్సిన ప్రాజెక్ట్ అది. అలాగే అమరావతికి ఆ రోజు శంకుస్థాపన చేయడానికి స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు. దాని సంగతి మేము ఈ ఏమైంది? రోజు కూడా కట్టుబడి ఉన్నాం. అమరావతి రాజధాని అదే. ఈ రోజు కూడా రాజధాని అమరావతిలోనే ఉన్నది. ఎక్కడికి వెళ్ళిందండి? ఎందుకని మీరంతా ఈ రకమైనటువంటి గోల్ చేసుకుంటారు? మరి అలాంటప్పుడు ఈ రోజు జగన్ కూడా రెడ్డి ఎందుకు 3 రాజధానులు అంటున్నాడు? రాజధాని అమరావతిలోనే ఉన్నది. అసెంబ్లీ ఎక్కడ లేదా? అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరగట్లేదా? మన ముఖ్యమంత్రి గారు అమరావతిలో లేదా? మీకు ఎందుకని ఇంకా అనవసరమైనటువంటి రచ్చని క్రియేట్ చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ రాజకీయ పార్టీలు ఆ రోజున, అందుకే నేను అంటుంది, విభజన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలని దాంతో చేసి ప్రత్యేక హోదాని ఎందుకని చేర్చలేదు? ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నేను గెలిస్తే సంతకం అంటే నువ్వు సంతకం పెట్టే అవకాశం ఉన్న రోజేమో పెట్టలా, వదిలేసావు. తర్వాత వచ్చి మళ్ళీ నాకు ఇస్తే సంతకం పెడతానంటే నిన్ను ప్రజలు ఎలా నమ్ముతారు? అదేవిధంగా నేను అడుగుతున్న ఆయన అడిగిన ప్రశ్నలకే సమాధానం. అదేవిధంగా వైజాగ్ జోన్, ఈ జోన్ విషయం కూడా రాజశేఖర రెడ్డి గారికి పూర్వం నుంచే డిమాండ్లో ఉంది. ఆ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? మేము చేశాం. మేము వైజాగ్ని స్పెషల్ జోన్గా మేము ప్రకటిస్తే దానికి కావాల్సిన భూములు దానికి ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు నాటకాలని భూములు ఇవ్వకుండా అభివృద్ధిని కుంటుపరుస్తున్నది ప్రాంతీయ పార్టీలు అయితే మమ్మల్ని ఎందుకు నిందిస్తారు? ఈ రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఇవ్వనంత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తిరుపతి బాలాజీ సాక్షిగా ఇచ్చినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రామిస్ ఏమైంది? అలాగే ఆ రోజు పార్లమెంటులో 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు కావాలి, ఇంకా మాట్లాడి 15 సంవత్సరాలు కావాలని చెప్పేసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఎంత ఆయన ఏ విధంగా పోరాడారో చూసాం. కానీ పవర్ లోకి వచ్చి 10 సంవత్సరాలు మీ చేతిలోనే ఉంది, అధికారం మీ చేతిలోనే ఉంది. మీరు అనుకుంటే పెద్ద విషయమే కాదు. మీరు ఒక్క నిమిషం ఉన్నారు. మీరే మంచి ప్రశ్న వేశారు. ఆ రోజు మేము 5 సంవత్సరాలు కావాలి, 5 సంవత్సరాలు కాదు 10 కావాలా 15 కావాలి అని మేము అడిగామంటే మీరు ఇవ్వకపోతేనే కదా. మీరు ఎందుకు ఇవ్వలా? ఇవ్వాల్సిన స్థాయిలో మీరుండి మీరు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇవ్వలేదు కాబట్టి మేము అడిగాం. తర్వాత వచ్చిన పరిస్థితుల్లో ప్రత్యేక హోదా మీకు అందరికీ తెలుసు సార్, అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు. ఆ రోజు ఉందండి స్వామి, పెట్టకపోతే సాధ్యపడదని మీ అందరికీ తెలుసు. అధికారంలో మీరున్నారంటే కాంగ్రెస్ లేదు సార్. అధికారంలో మీరున్నారు. కాంగ్రెస్ లేదా? ఇప్పుడు అధికారంలో ఉంది 2014 మీరుంది. వాళ్ళని ఎట్లా అడుగుతారు? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ 2014లో అధికారంలోకి వచ్చింది మీరు. 2014 నుంచి ఈ రోజు వరకు కూడా మీరే ఉన్నారు అధికారంలో. మళ్ళీ విభజన చేసింది కాంగ్రెస్ కాదా? అగలీ బాత్ 400 పార్ అని చెప్పేసి మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మరి క్లియర్ గా కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే ఇండియా కూటమి తరఫున స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని అంటున్నప్పుడు మీరు ఆల్రెడీ అధికారంలోకి వస్తామని నమ్మకం ఉన్నప్పుడు మీరు ఎందుకని మాట మాట్లాడలేకపోతున్నారు? తెలంగాణ చిన్నమ్మ కదా అంటే అంత ఆ రోజు మీ బీజేపీ కూడా ఉంది కదా. సమాధానం చెప్పండి. దానికి తగినట్లుగా మేము ఆర్థిక సాయాన్ని మేము ప్రకటించాం, తీసుకొచ్చుకొని వాడుకున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు.
మళ్ళీ ఇవాళ వచ్చి ప్రత్యేక హోదా అని అడిగితే ఎట్లా సాధ్యం అది? ప్రత్యేక ఎక్కడ హోదాకి ఇచ్చారో ఒక చెప్పండి, దేనికి ఇచ్చారో ఆల్టర్నేటివ్ అనేది చెప్పండి. లేదండి. దాన్ని ఏది కూడా కంపెన్సేట్ చేయలేదు. ప్రత్యేక హోదా అనేది నిజంగానే సంజీవన్ లాంటిదే. ఎన్నో రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో ఎంతో అభివృద్ధి చెందినాయి. హిమాచల్ ప్రదేశ్ క్లాసిక్ ఎగ్జాంపుల్. కాబట్టి మీరు ప్రత్యేక హోదాని కంపెన్సేట్ చేస్తూ ఏదో ప్యాకేజ్ ఇచ్చామంటే కళ్ళ నీళ్ళు తొడవడానికి తప్ప దేనికి అది పనికొచ్చేది కాదు. ఒకవేళ పనికొచ్చింటే ఈ రాష్ట్రం ఇలా ఉండదు. ఎక్కడ కనపడుతుంది? మీరు ప్రత్యేక హోదాకి సరిపడా ప్యాకేజ్ ఇచ్చుంటే దానికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్ కనపడాలి కదా. ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని దానికి సంబంధించిన నిధుల్ని వాడుకోవటం మొదలుపెట్టి అదే నిధుల్ని ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగించి ఈ రోజున మళ్ళీ వచ్చి రోడ్డు మీద ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగానే మాట్లాడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏ ప్యాకేజీకి అయితే ఒప్పుకున్నారో అదే ఆయన 2019కి ముందు మీ ఎన్డీఏలోంచి బయటకు వస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే ఆ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలన్నారు, అది కూడా కల్పించలేదని చెప్పేసి. మరి మీరు ప్యాకేజ్ ఇస్తామన్నారు, సరే ఆయన ఏదో ఒప్పుకున్నారు, మంచి చెడు, దానికి చట్టబద్ధత కల్పించారా? ఏది గ్యారంటీ? చట్టబద్ధత లేకపోతే గ్యారంటీ ఎట్లా ఉంటుందండి? మీరే అంటున్నారు కదా లాస్ట్ యూపీఏ గవర్నమెంట్ స్పెషల్ గ్యారంటీ కేటగిరీ స్టేటస్ ని చట్టబద్ధం చేయలేదని చెప్పేసి. అప్పుడంటే టైం లేదు, అప్పటికే పార్లమెంట్ అని వాళ్ళు చేయలేకపోయారు. అయినా కూడా ప్రధానమంత్రి ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అథారిటేటివ్గా ఇచ్చింది, అది చట్టంలో ఉన్నట్టే. ప్రధానమంత్రి ఒక మాట ఇచ్చారంటే పార్లమెంట్ సాక్షిగా అది చట్టంతో సమానం. దాన్ని గౌరవించకపోగా, మీరు దాన్ని అమలు చేయకపోగా, దాన్ని కంపెన్సేట్ చేస్తూ ప్యాకేజ్ అయినా ప్యాకేజీ చట్టబద్ధత ఇవ్వకుండా ఈ రోజు మీరు ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు? అటువంటి పార్టీతో వెళ్తున్నటువంటి జనసేన లేకపోతే టీడీపీ ఏమని ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి? అలాగే గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ కూడా వారికి వచ్చినటువంటి అవకాశాలను వారు వినియోగించుకున్నటువంటి పరిస్థితి. ఎవరికి ఉండే పొలిటికల్ కంపల్షన్స్ ఒక మాట చెప్తున్నా సురేష్ గారు, మా సీట్లు అవసరం అయితే మాకు మా రాష్ట్రానికి హోదా ఇచ్చే ఏ పార్టీతోనైనా సరే మాకు హోదా ఇచ్చేటటువంటి పార్టీతోనే ఉంటాం. అంతేగాని బీజేపీ జనసేన లాగా హోదా వద్దన్నటువంటి పార్టీలతో కలిసి అవకాశమే లేదు మాకు. మన రాజ్యసభలో అవసరం ఉంది కదా, మీ అవసరం ఉన్నప్పుడు అడగాల్సింది కదా హోదా ఇస్తానని. ఈ మంగళవారం కబుర్లు ఎందుకు సార్? వైసీపీ వాళ్ళు మన రాజ్యసభలో అవసరం అయింది బీజేపీకి. పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని ఏర్పరిచేటటువంటి సంకీర్ణ ప్రభుత్వానికి తేడా తెలియకుండా మాట్లాడితే మరి కాంగ్రెస్ వారు మాటకు ముందు మనం విజయసాయి ఢిల్లీ రాష్ట్రాంగ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి వచ్చి కాళ్ళ మీద పడతాం. ఎందుకు? మీ కేసుల మీద, వివేకానంద రెడ్డి కేసులు ఎక్కడ బొక్కలేస్తారని కేసు మీద మీ భయం, రాష్ట్రం మీద మీ కేసుల గురించి. మీ కేసుల ఓట్లన్నిటి వాడుతున్నారు, మీ కేసిన సీట్లన్నీ వాడుతున్నారు. రాష్ట్రాన్ని ఇద్దరు కలిపి నాశనం చేశారు. ఒక పక్క కేంద్రం ఇక్కడ మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేటటువంటి ఇటువంటి సిగ్గుమాలినటువంటి నీతి మాలినటువంటి వ్యాఖ్యలే నిజమైతే కేసుల గురించి భయపడితే మీ సోనియా గాంధీని మాట్లాడుతున్నావు అవినీతి గురించి, ఇటు గురించి పెద్ద మాటలు ప్రతి అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేటటువంటి అవకాశమే వస్తే మళ్ళీ ఇంకో మంగళవారం కబుర్లు, మళ్ళీ ఇంకో మంగళవారం కబుర్లు, మళ్ళీ ఇంకో మంగళవారం కబుర్లు. మీ వల్ల ఉండదు. నాకు అర్థం కాదు. అది రాష్ట్రం యొక్క హక్కు. అవన్నీ ఆ హక్కులు సాధించుకోవడానికి అక్కడ గనక సంకీర్ణ ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఫుల్ మెజారిటీ రాకపోతే అయినా కూడా
ఈ మాటలు అన్న తర్వాత కూడా మీకు అనేక అవకాశాలు వచ్చినాయి. రాజ్యసభలో ఎన్డీఏకి ఫుల్గా మెజారిటీ లేదు, మొన్నటి వరకు ఇప్పటికీ లేదు. అనేకమైనటువంటి కీలక బిల్లుల విషయంలో మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకోపోగా అప్పుడు కదా మీరు అడ్డం పడాల్సింది. అప్పుడు కదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని చెప్పేసి డిమాండ్ చేయాల్సింది. అప్పుడు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి ఒక హామీ తీసుకోవాల్సింది. గంగవరం పోటీ ఈయన అమ్మాడు, గంగవరం పోటీ ఈయన అమ్మాడు, అదానికి ఈయన అమ్మాడు. ప్రతి విషయంలోనూ మేము ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీని ప్రత్యేక హోదా అడుగుతూనే ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క అందుకనే బీజేపీ చక్కగా అక్కడ చూద్దాం చూస్తా కూర్చుంది. లెస్ దాన్ 1% స్టేక్ ఉంది ఇక్కడ. ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళి ఎన్డీఏ కూటమి ద్వారా 10 అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ స్థానాలకు కూడా పోటీ చేయబోతుంది. వద్దంటారా? చేయకూడదా? లేదు, మీ బలం బలం ఉందా అసలు? మీరు ఏం చేశారా రాష్ట్రానికి? కాదు, మీకు అంత బలం ఉందా సార్? వాళ్ళు ఇచ్చారు, అదంతా మీ పొత్తులో భాగంగా ఏమంటున్నానంటే యు ఆర్ ఎంజాయింగ్ ద పవర్ సిట్టింగ్ ఇన్ ద ఢిల్లీ. నేనేమంటున్నానండి, చెయ్యండి, కానీ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పాలి కదా. మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే ఉంది, మీరు చెయ్యండి. రాష్ట్రానికి ఇది చేస్తామని ఒక్క మాట, ఒక్క హామీ అన్న నిన్న అరగంట పైన మాట్లాడినటువంటి మోదీ ప్రసంగంలో చేస్తే ఎలా ఉంటది ఏపీ? బీజేపీ వాళ్ళతో ఉంటున్నారు మీరు, టీడీపీ వాళ్ళ మీద వాళ్ళు మీకు వద్దంటున్నారు. కేడరు టీడీపీ వద్దంటున్నారు. ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోసం మేము ఏమేం చేసామో మేము చెప్పాము. ఇంకా మీకేం కావాలా? మీరు అనుకున్నదో లేకపోతే మీకు కావాల్సిందో మేము చెప్పం. మేము చేసేది ఏదో ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది, ఈ రాష్ట్ర ప్రజలకి హక్కుగా వచ్చినటువంటి, ఈ రాష్ట్రం విడిపోతున్నప్పుడు హక్కుగా వచ్చినటువంటి ప్రజల కోసమే అవి చేయకుండా ప్రధానమైనటువంటి అవి వదిలేసేసి కన్వీనియంట్ గా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చినాయి, లేదంటే కనుక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చాము, అవన్నీ రావాల్సిందే. చట్టంలో వచ్చాయి. ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఏమేం చేశామో చెప్పాం. ప్రజలు మమ్మల్ని ఆదరించండి, మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి అని మేము ఏం చేశారు చెప్పండి గురుగారు. మోదీ గారు చెప్పారు, ఏమి చేయకుండా అడ్డగోలుగా విభజించిన మీరా మమ్మల్ని అడిగేది? ఓకే, రైట్. జయగర్ గారు, మీరు చాలా తక్కువ సమయం మాట్లాడారు కాబట్టి మీకే అవకాశం ఇస్తున్నాను. క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్, 2 minutes స్పాట్ ప్లీజ్. ఏది ఏమైనప్పటికీ ఒక విషయం మాత్రం వాస్తవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి 2 కన్నులుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మళ్ళీ మేము 175 సీట్లకు 175 గెలవబోతున్నాం. ఇటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలోనూ, లేకపోతే బీజేపీ ముసుగుతోనో, లేకపోతే తెలుగుదేశం వాళ్ళ సపోర్ట్ తోనో, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం స్క్రిప్టులు చదివితేనో, లేకపోతే వాళ్ళ ప్రకారం నడుచుకుంటేనో, ఎన్ని జరిగినా కాంగ్రెస్, బీజేపీ, జనసేన, టీడీపీ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మేము మాత్రం సింగిల్ గానే నాకు ఇచ్చారు కామెంట్స్, నాకు ఇచ్చారు. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడుకోవచ్చు. ఒకరితో ప్రేమాయణం ఒకరితో అవకాశం నాకు ఇచ్చారు సురేష్ గారు నాకు అవకాశం ఇచ్చారు. నన్ను మాట్లాడియండి, మీ తర్వాత మీరు ఏదైనా చెప్పుకోండి. మహేశ్వర్ గారు ఒక నిమిషం ఆగండి, మనకి ఇంకా టైం లేదు. క్లోజింగ్ కామెంట్స్ లో మీరు మాట్లాడుతురు కానీ మీరు చెబుతురు కానీ జయకర్ గారు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే. ఇలా ఒకళ్ళు అనైతికమైనటువంటి పొత్తుతోనూ, ఒకళ్ళు అనైతిక అక్రమ పొత్తుతోనూ వచ్చినప్పటికీ, అంటే అనైతిక అక్రమ పొత్తు అంటే కాంగ్రెస్ కి టీడీపీకి మధ్యలో ఉన్నటువంటి నెక్సెస్, అనైతిక పొత్తు ఏమో బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి పొత్తు. ఇటువంటి ఎన్ని పొత్తులతోనూ, ఎత్తులతోనూ, చిత్తులతోనూ వచ్చినప్పటికీ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లకి 175 సీట్లు గెలిచి తీరుతుంది. మీ డిపాజిట్లు గల్లంత అవబోతున్నాయి. మీ పార్టీలను మీరు జాగ్రత్తగా చూసుకోండి చాలు. మా గురించి ఏం ఆలోచించవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు, ఆలోచించినట్టుగానే ఓట్లేస్తారు. ఆ ఓట్లే మాకు రేపొద్దున మా ఆశీర్వాదాలుగా భావిస్తారు.
ఒక్క ఛాన్స్ అని మోసం చేసి వచ్చి ప్రజలు మోసం చేస్తే ప్రజలు ఇంకా మీరు ఆ మాయలో ఉన్నారనుకోద్దండి. దయచేసి పొత్తుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. పొత్తులు అనేది ఎవరి ఇష్టం, ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు పొత్తులు పెట్టుకుంటారు. అనైతికమా నైతికమా దాని గురించి కామెంట్ చేస్తే మేము చాలా మిమ్మల్ని కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది, టైం లేదు కాబట్టి. 175 కాదు, కనీసం 17 అసెంబ్లీ సీట్లు కూడా మీరు గెలవండి, చూస్తాము. అదే రకంగా రాబోయేది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా మరలా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. మీరు ఒకటి గమనించండి, మరలా ప్రజలను ఒక్క ఛాన్స్ అని మళ్ళీ మోసం చేయొద్దు. మీ ఛాన్స్ అయిపోయింది, మీరు తప్పనిసరిగా ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం, ప్రజలు ఏమాత్రమూ ఇష్టపడరు. మీకు వాక్ స్వాతంత్రం ఉంది, మాట్లాడండి, కానీ మా పక్కన పార్టీ వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయొద్దని నేను చెప్తున్నానండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి కేంద్రం నుంచి సుమారుగా 6 లక్షల కోట్లకి నిధులను కేటాయించి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇతోదిగా సాయం చేస్తున్నటువంటిది బీజేపీ ప్రభుత్వం. అదే నిన్న మీటింగ్లో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు. మేము అదే స్లోగన్తో ఈ దేశ అభివృద్ధి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని రెండు కలగలిపి ముందుకు తీసుకెళ్లే పార్టీ ఏకైక పార్టీ బీజేపీ పార్టీ, ఎన్డీఏ పార్టీ. అందుకని ప్రజలందరూ కూడా ఎన్డీని ఆదరించి సహకరించి గెలిపించమని చెప్పాలని మేము కోరుకుంటున్నాం. రైట్, ఓకే. మహేశ్వరరావు గారు, క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్. సార్, ఇక్కడ పొత్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు టీడీపీ బీజేపీ పొత్తు వల్ల ప్రజలకు క్లారిటీ ఉంది, ముస్లింస్కి ముఖ్యంగా దళితులకి, వాళ్ళంతా ఒక బంధం కాబట్టి. వీళ్ళతో ఉన్న అక్రమ పొత్తు ఏదైతే ఉంది, ఇక్కడేమో ముస్లిము, క్రిస్టియన్ లేదా అభ్యుదయ రైతులందరూ ఓట్లు వేయించుకొని ఈ ఎంపీలందరిని తీసుకెళ్లి బీజేపీకి ఇవ్వటం అంటే రాష్ట్రంలో అనైతిక పొత్తు, చెప్పాలంటే ప్రేమ బంధం, గాంధర్వ వివాహం ఎవరితోన్నా ఉందంటే వైసీపీ బీజేపీతో ఉంది. వాళ్ళిద్దరిని కూడా చూస్తే అర్థమవుతా ఉంది. ఆయన తమలపాకుతో మాట్లాడుతాడు, ఈయన తమలపాకులో మాట్లాడతారు. ఇద్దరు కలిపి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వస్తేనే ప్రతి సమస్యకు గురించి మాట్లాడాలి. ప్రతి సమస్యకు మేమే మాట్లాడుతున్నాం. మీరు ప్రతి సమస్యకు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ ఇలాంటి అనైతిక పొత్తుతో ఇట్లాంటి వాటితో రాష్ట్ర ముస్లిం సమాజం నాశనం చేయొద్దు. వాళ్ళని గొర్రెలు మాదిరి ఓట్లు వేయించుకొని బీజేపీకి అమ్మటం అనేది తప్పు, అది దుర్మార్గం అని చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వీళ్ళు ఓట్లు వేయించుకొని అక్కడ తీసుకెళ్లి ఢిల్లీలో బీజేపీకి అమ్ముడుపోయి మీరు మాట్లాడుతా ఉన్నారంటే సిగ్గుపడుతుంది సార్. మీరు చెప్పాలంటే మీరు అది చెప్పండి రాష్ట్రానికి. నేను బీజేపీ వ్యతిరేకంగా చెప్పండి, బీజేపీ చెప్పండి, అప్పుడెళ్ళి బీజేపీ ఓటు అడగండి, అప్పుడెళ్ళి ముస్లిం ఓటు అడగండి. అది నేను చెప్పేది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ జయకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ పాండురంగ విఠల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉషారాణి గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.